అంగరంగ వైభవంగా అలయబలై కార్యక్రమం కూడా మొదలైంది. అసలు రాజకీయ పార్టీలకు అతీతంగా ఉండేటువంటి ఈ అలయబలై కార్యక్రమానికి చాలా విశిష్టత ఉన్నాయి. కేవలం ఇతర పార్టీలకు సంబంధించి అన్ని పార్టీల లీడర్లు ఒకే వేదిక కాకుండా వంటలకు సంబంధించి కానివ్వండి, కళాకారులకు సంబంధించి ఇటువంటి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నటువంటి అలయబలై కార్యక్రమం ఇప్పటికే ప్రారంభమైంది. అసలు వంటలు ఈసారి ఏమేమి ఉంటారు, ఎందుకంటే 80కి పైగా వంటకాలు ఉన్నాయి. అందులో ప్రత్యేకంగా తెలంగాణ రుచులు కూడా ఎప్పుడు కూడా పెడుతుంటారు. ఈసారి ఏమేమి వంటకాలు ఉన్నాయి, ఎట్లా ఉందని ఒక్కసారి ప్రస్తుతం మనం వంటగదిలో ఉన్నాం. దానికి సంబంధించి ఏ ప్రత్యేకతలు ఉన్నాయని చెప్పి బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గంధమండ్ల ఆనంద్గా ఉన్నారు. ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న, అలయబలై అంటే ఫస్ట్ గుర్తుకొచ్చే చాలామందికి నోరు ఊరుతుంటారు, ఏం వంటకాలు ఉంటాయి, ఎట్లుంటాయి అనేది. ఏం వంటకాలు ఉన్నాయి, ఏమేమి చేస్తున్నారు, ఎంతమందికి వండుతున్నారు? అలయబలై అంటే వంటకాలే కాదు, ఈ దేశంలో స్వతంత్రం తర్వాత ప్రేమభావంతో అందరూ ఒకే వేదిక మీదకి వచ్చి సంతోషంతో కలిసి ఒకరికొకరు ప్రేమభావంతో పలకరించుకునే ఏకైక పండుగ దసరా తర్వాత వచ్చే అలయబలై. అది దత్తన్న ఏ రోజైతే తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిందో ఆ రోజు అందరినీ ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి ఈ తెలంగాణ ఏర్పడడానికి ప్రయత్నంలో మొదలుపెట్టిన ఈ అలయబలై ఇవాళ రాష్ట్ర పండుగగా దసరా తర్వాత రాష్ట్ర పండుగ ఏర్పడింది. ఎందుకంటే రాష్ట్రంలో రకరకాల పార్టీలు రకరకాల విభేదాలతో ఉండే నాయకులందరూ కూడా ఈ దసరా తర్వాత దత్తాత్రేయ గారు ఏర్పాటు చేసే అలయబలై కార్యక్రమంలో వచ్చి ఎంతో ప్రేమతోని ఒకే వేదిక మీద అందరూ కూర్చొని ఒకరికొకరు పలకరించుకొని తెలంగాణలో ఉన్న ప్రతి వంటకం పిండి వంటకాలతో సహా అన్ని వంటకాలను రుచి చూసి ఒకే టేబుల్ పైన అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ప్రేమ భావంతో కలిసి భోజనం చేసి కలిసే ఏకైక ఉత్సవం ఈ అలయబలై. దాన్ని వంటకాలు ముఖ్యమే కానీ వంటకాలతో పాటు ప్రేమ కూడా పంచుతున్నాడు దత్తాత్రేయ గారు. ఈ అలయబలై ద్వారా ఒక సందేశం ఇస్తున్నాడు. ఏమన్నా ఉండొచ్చు రాజకీయాలు, కానీ పండుగలప్పుడు దేశమైనా రాష్ట్రమైనా మనం అందరం కలిసిమెలిసి ఉండాలి. రాజకీయ అభిప్రాయాలు ఏదైనా ఉండొచ్చు, కానీ కలిసినప్పుడు మాత్రం ప్రేమతో ఉండాలని. ఎన్ని కొట్లాడుకున్నా దసరాలో చాలామంది ఎన్ని గొడవలు ఉన్నా కానీ దసరా రోజు అన్నీ మర్చిపోయి ఒకసారి అలయబలై తీసుకొని వాళ్ళు పాత కొట్లాటలు మర్చిపోయే పండుగ. ఆ పండుగని ఉద్దేశించే ఈరోజు రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు అందరు నాయకులు, పెద్ద నాయకులు, రాష్ట్ర అధ్యక్షులతో సహా అందరూ వచ్చి ఈ అలయబలైలో పాల్గొని కమ్మని భోజనం, తెలంగాణ భోజనం తిని ఒక్కరికొకరు ప్రేమ భావంతో పలకరించుకొని పోయే ఏకైక పండుగ అలయబలై. కానీ ప్రతిసారి ఏదో ఒక కొత్త వంటకంతో కూడా వచ్చినటువంటి అతిథులకు కానివ్వండి, వచ్చినటువంటి కార్యకర్తలకు మంచిగా అందిస్తున్నారు. ఈసారి ఏమి ప్రత్యేకతలు ఉండబోతున్నాయి? ఆ చికెన్ కానివ్వండి, మటన్ కానివ్వండి, స్వీట్కి సంబంధించి కానీ వెజ్ కానివ్వండి, ఏమేమి ప్రత్యేకత? తెలంగాణలో ఎన్ని రకాల నాన్ వెజ్ వంటకాలు ఉంటాయో అన్నీ వండుతాము. స్పెషల్గా ఏంటంటే ఇప్పుడు మనం ఇది పల్చి పులుసు అంటే ఇలా చాలా బంగారం, చాలామంది చేసుకోరు. ఒకప్పుడు పల్చి పులుసు అంటే పేదవాడు తినే ఫుడ్, కానీ ఇందులో ఇంత పెద్ద ఫంక్షన్లో పల్చి పులుసు కూడా పెడతాం, పెరుగు చారు పెడతాము, బొమ్మిడి చేపలు పెడతారు, రొయ్యలు పెడతారు, మటను, చికెను, ఫ్రాన్సు, చేపలు అన్నిటితో పాటు తెలంగాణలో అతి పేద ప్రజలు తినే ఫుడ్ కూడా ఏదైనా ఉంటే అది కూడా ఈ అలయబలైలో దొరుకుతుంది. అందుకే చాలామంది ఎప్పుడు హనుమంతాన్ని ఉంటాడు, అలయబలైకి వస్తే తలకాయ తినిపోవాలి, పాయ తినిపోవాలి, పోయి దత్తన్న దగ్గర రాగానే ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు తిందాం అని వస్తా అని చెప్తాడు. అంటే అది ప్రేమభావకు. ఆయన కాంగ్రెస్ వ్యక్తి అయినా కానీ బీజేపీలో ఉన్న ఒక దత్తాత్రేయ ఈ ఫంక్షన్లో వచ్చి ఎంతో ప్రేమతో పలకరించి భోజనం చేసిపోతారు. అందుకే అందరికీ ఇష్టమైన ఫుడ్ ఇది తలకాయ కూర. ఇదే కదా మీరు తలకాయ కూర ఎలా ఉంది చూడండి. ఇది మన దగ్గర ప్రేమతోని ప్రతి ఒక్కరు ఇది అలా డిమాండ్ అయిపోయింది. అలా ఎందుకంటే తలకాయ కూర అంటే కానీ ఇప్పుడు హైదరాబాద్లో తలకాయ కూర అంటే ఫేమస్, ఇష్టంతో తెప్పించుకొని తింటారు చాలా. ఇది దాంతోపాటు తెలంగాణ వంటకాలు అయినటువంటి సకినాలు కానీ అటువంటి ఏమన్నా ఉన్నాయి? పిండి వంటలు అన్నీ చేసిండ్రు. పిండి వంటలు అక్కడ తయారవుతున్నాయి. అక్కడ లేడీస్ కూర్చొని చపాతీలు, పిండి వంటలు అన్ని రకాల శకనాలు, ప్రతి ఒక్కరు ఓడలు, అసలు పిండి వంటలు ఎన్ని ఉన్నాయి అన్ని తింటాం. ఇవాళ ఇంకో ఈసారి కూడా విఐపీలకు భోజనం చేసేందుకు ఇబ్బంది లేకుండా కూడా సౌకర్యాలు చేశారు స్టేజ్ పక్కనే. ఎందుకంటే కొద్దిగా ఈ పబ్లిక్ హెవీ పబ్లిక్లో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని తెలిసి దత్తన్న ఈసారి వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళు తినిపోవాలనే ఉద్దేశంతో వాళ్ళకు కూడా ప్రత్యేకమైన ఏర్పాటు చేశారు. ఏది ఏమైనా స్వీట్ ఇదంతా ఎన్ని రకాల స్వీట్లు? డబల్ కా మీఠా. ఇది డబల్ కా మీఠా తయారు చేసి కానీ అనేక రకాల స్వీట్లు ఆల్రెడీ తెప్పించినవి మొత్తం మీద పెట్టేసారు. మొత్తం స్వీట్లు అంటే వండించి తెచ్చినాయి అంటే ఓకే. అవన్నీ స్వీట్ దగ్గర కూర్చొని దగ్గర, ఎందుకంటే స్వీట్లు తయారు చేసేది ప్లేస్ అది ఇలా కాదు కాబట్టి బయట చేపించి తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి పిండి వంటకాలు అక్కడనా చపాతీలు చేస్తుండ్రు, జొన్న రొట్టెలు కూడా ఇక్కడ
ఈ పొద్దుపూట కూడా చాలామంది రోటీ ఇష్టపడతారు కాబట్టి రోటీ కూడా చేయడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసినాం. ఇది అసలు జొన్న రొట్టెలు అంటే ఏది కూడా తెలంగాణకు సంబంధించినటువంటి వంటకాలు జొన్న రొట్టెలతో పాటు పిండి వంటకాలు ఏవైతే ఉంటాయో సకినాలకు సంబంధించి కానివ్వండి వీటన్నిటిని కూడా తెలంగాణ ప్రత్యేకానికి సంబంధించి కూడా అన్ని చేయిస్తున్నటువంటి బోటి తలక ఏదైతే ఉందో దాన్ని తినడానికి అనేక మంది అతిథులు వస్తుంటారు. స్వీట్స్కి సంబంధించి కూడా అనేక స్వీట్లు వెజ్ నాన్ వెజ్లో ఎన్ని వంటకాలు ఉంటాయో అన్ని వంటకాలు కూడా చేపడుతున్నామంటారు. చూస్తున్నాం మనకు ప్రత్యేకంగా కూడా జొన్న రొట్టె చేసేటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం. ఎందుకంటే జొన్న రొట్టె ఇటీవల కాలంలో చూస్తే హైదరాబాద్కు సంబంధించి ఒకసారి కూడా చూసుకోవచ్చు. హైదరాబాద్లో మనం చాలా చోట్ల చూస్తుంటాం బయట పెట్టి అమ్ముతున్నటువంటి సిచ్యువేషన్. కానీ జొన్న రోస్ట్ అనేది కూడా ఇక్కడ పెట్టుకోవడం అనేది కూడా ప్రత్యేకత కూడా కనిపిస్తుంది. ఎందుకంటే వచ్చినటువంటి గెస్టులు చాలామంది ఇంతకుముందు అటు రుమాల్ రోటీ కానీ రోటీకి సంబంధించి చూస్తుంటారు. జొన్న రొట్టెలకు అనేది ఆ డిమాండ్ అనేది రాను రాను పెరుగుతూ పోతుంది. అటువంటిది కూడా అలాయ్ బలాయ్లో ఈసారి ఎందుకంటే గతం కంటే కూడా భిన్నంగా ఈసారి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి మళ్ళీ మాట్లాడించేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. ఎంతమందికి దాదాపుగా ఎందుకంటే అలాయ్ బలాయ్కి సంబంధించి పార్టీలతో సంబంధం లేకుండా కార్యకర్తలు వస్తుంటారు, లీడర్లు వస్తుంటారు, వాళ్ళ యొక్క సన్నిహితులు వస్తుంటారు, అందరూ వస్తుంటారు. ఎవరికి కూడా ఇన్విటేషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన మీద ఉన్నటువంటి అభిమానం కానివ్వండి అలాయ్ బలాయ్ కార్యక్రమానికి ఉన్నటువంటి ప్రత్యేకత వస్తుంటారు. ఎంతమంది రాబోతున్నాయి, దాదాపు ఎంతమంది వంటలు చేసారు? మేము ఒక 12,000 మందికి వంట చేయించినాము. ఇన్విటేషన్ ఇచ్చినా ఇవ్వకుండా మేము ఇన్విటేషన్ అనేది మర్యాదకి చెప్పడమే. దత్తన్న అలాయ్ బలాయ్ అంటే స్వచ్ఛందంగా ఈ అలాయ్ బలాయ్ మా కార్యక్రమే. దత్తన్న చేసేది మా గురించే, ఆయన వ్యక్తిగత కార్యక్రమం కాదు. ఇది మన రాష్ట్రము మన దేశ ప్రజలు కలిసి ఉండాలి, అందరు కలిసిమెలిసి ఉండాలి అనే ఉద్దేశంతో చేస్తారు. కాబట్టి మేము ఇన్విటేషన్లు కొన్ని పంపిస్తాం, మర్యాదగా మనం పంపడమే కానీ ప్రత్యేకంగా ప్రజలు తరలి వస్తారు. బస్తీలకి వెళ్ళి దత్తన్న బస్తీ పెద్దలు అరే దత్తాత్రేయ అలాయ్ బలాయ్ వెళ్తాం, బాగా మంచి వంటకాలు ఉంటాయి, అందరూ నాయకులు వస్తారు. నాయకులు ఎంబడి కూడా కార్యకర్తలు అన్ని పార్టీల కార్యకర్తలు వస్తారు. నాయకులు ఎంబడికి నాయకుడే కాదు, నాయకుడు ఎంబడి ఆ పార్టీ కార్యకర్తలు కూడా వస్తారు. అందరు వచ్చి అందరితోని నిజంగా కూడా అలాయ్ బలాయ్ పండుగ రోజు దసరా రోజు కలవడం తక్కువ, కానీ దసరా తెల్లారికి అందరం కలుసుకోవడం మాత్రం ఇదే ప్లేస్లో ఎక్కువ జరుగుతుంటాయి ప్రతి సంవత్సరం. థ్యాంక్ యూ సార్. ఇది దాదాపు కూడా 12,000 మందికి కూడా వంట అయితే చేశాము. ఎంతమంది ఎందుకంటే పార్టీలకు అతీతంగా కూడా దత్తాత్రేయ గారి మీద ఉన్నటువంటి అభిమానం కానీ అలాయ్ బలాయ్ కార్యక్రమానికి సంబంధించినటువంటి ప్రత్యేకతను కూడా ఒకవైపు కూడా గుర్తించి పార్టీలకు అతీతంగా లీడర్లే కాదు కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున వస్తుంటారు. కాబట్టి 80కి పైగా రకాల వంటలు దాదాపుగా 12,000 మంది కంటే అలాయ్ బలాయ్ ప్రత్యేకంగా కూడా చాలామంది ఇక్కడ బోటి కానివ్వండి తలకాయ కానివ్వండి తినడానికి వస్తుంటారు. వాటితో పాటు జొన్న రొట్టెలు కాదు రకరకాలైనటువంటి స్వీట్లకు సంబంధించి తెలంగాణ వంటకాలకు సంబంధించినటువంటి అన్ని ఎన్నో ఈసారి అలాయ్ బలాయ్లో ఈ ప్రత్యేకతలు ఉంటున్నాయి. ఇప్పటికే మనం చూస్తున్నాం కిచెన్లో చూస్తేనే రుచులన్నీ కూడా వాటికి సంబంధించినటువంటి వాసన గుమ్మగుమ్మలాడుతూ రుచులు ఇంకే విధంగా ఉంటాయని ఇక్కడ వచ్చినటువంటి గెస్టులు కూడా వీటిని ఆ రుచులను కూడా ఆస్వాదించేటువంటి పరిస్థితి ఉంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.